జూబ్లీహిల్స్ ఎన్నిక రోజుకొక మలుపు తిరుగుతోంది. నిన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుకున్నారు. ఇప్పుడు కొత్త వ్యక్తి రాబోతున్నారు, కొత్త పార్టీ రాబోతున్నది. ఇంతకు ఆ పార్టీ ఏంది, ఆ వ్యక్తి ఎవరు మాట్లాడుకుందాం. ఈ రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ఒక సవాల్గా మారింది. ప్రభుత్వం ఎన్నిక గెలిచి మాకు ఏమాత్రం ప్రజాదరణ తగ్గలేదు, జూబ్లీహిల్స్ లో కూడా మాదే పెత్తనం నడుస్తుంది, ఇంకా హైదరాబాద్ లో కూడా మా అకౌంట్లు ఓపెన్ అయ్యాయి అని చెప్పుకునే ప్రయత్నానికి వాళ్ళు చాలా కసిగా పనిచేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మొదటి దశలో విజయం సాధించారు. అది కంటోన్మెంట్ ఉప ఎన్నిక. ఇక రెండవ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ లోను అదే పద్ధతిలో విజయం సాధించాలి, హైదరాబాద్ లో కూడా మా సత్తా చాటుతాము అని ప్రదర్శించాలి అనుకుంటున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో గతంలోనే ఒక ఉప ఎన్నికల్లో ఓడిపోయాము, ఈసారైనా ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోకుండా పనిచేద్దాము అని వాళ్ళు అంతే పద్ధతిలో పనిచేస్తున్నారు. దానికి వాళ్ళు పార్టీల ఇన్ఛార్జీలను పెట్టుకున్నారు, సమాయత్తం చేసుకున్నారు, అన్ని ఏర్పాట్లని సమావేశాలు పెట్టుకుంటున్నారు, దిశా నిర్దేశనం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే హైడ్రాకు ఓటేసినట్టే అంటూ జనాలను రెచ్చగొట్టే నినాదాలను తీసుకుని వస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా ఉంటే బీజేపీ వాళ్ళకు కూడా ఇది సవాల్గా మారింది. కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, సిటీలో వాళ్ళకి బలం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలవకపోతే కొత్త అధ్యక్షుడికి, మంత్రులకు సెంటింగ్లు పడే అవకాశం ఉన్నది. వీళ్ళ ముగ్గురు కొట్లాట ఈ విధంగా కొనసాగుతుంటే ఇప్పుడు కొత్తగా నేనున్నాను అంటూ వస్తున్నారు. ఎవరు? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూబ్లీహిల్స్ లో ఒక అభ్యర్థిని పెట్టడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. అది కూడా ఎవరినయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తినే అభ్యర్థిగా ఎంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీజేఆర్ జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పెట్టాలనే వార్తలు, పుకార్లు అయితే వస్తున్నాయి. ఏంటి అంటే ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి కల్వకుంట్ల కవితని వాళ్ళ ఇంటికి వెళ్లి సమావేశం అయ్యారు. ఎందుకు సమావేశమయ్యంటే పెద్దమ్మ పండుగను భారీ ఎత్తున చేస్తారు. పీజేఆర్ వల్లనే ఈ రోజు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి అంత గొప్పగా తయారైంది. కాబట్టి ఆ తండ్రి యొక్క సంప్రదాయాన్ని వారసుడిగా కొనసాగిస్తున్నారు. ఆ వారసత్వ కొనసాగింపులో భాగంగా ఈ రోజు అందరినీ ఈ పెద్దమ్మ పండుగకు పిలవడం అనేది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ ఆనవాయితీలో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి కవితని కలిశారు. కవితని కలిసిన వెంటనే ఈ కొత్త వార్త అనేది వచ్చింది. ఎందుకు అనంటే కవిత ఇటీవల ఇంకా బీఆర్ఎస్ టార్గెట్ గానే పనిచేస్తున్నది. అన్నని మొట్టమొదలు టార్గెట్ చేసింది. ఈయన వల్ల ఈ పార్టీ ముందడికి పోయలేదు, ఈయన ట్విట్టర్ టిల్లే అని ఆల్రెడీ ఆమె తేల్చేసింది. ఆ తర్వాత హరీష్ రావు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆమె చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న సంతోష్ రావు వల్లనే ఈ పార్టీ సంకనాకిపోతుంది అని ఆయన మీద నిందలు వేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు పోతేనే పార్టీ బాగుపడుతుంది, వీళ్ళ ముగ్గురి పెత్తనం నడవద్దు అంటే పార్టీ వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఇంకా బలహీనం కావాలనేది ఆమె యొక్క లక్ష్యము. అందులో భాగంగానే ఆమె ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటోంది, బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టే కార్యక్రమాలు తీసుకుంటోంది, చింతమాడక నుంచి ఎంగిల్ పూల యుద్ధాన్ని మొదలు పెడుతుంది. రెండవ దశ యుద్ధాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి స్టార్ట్ చేస్తారన్న వార్తలు, పుకార్లు అయితే వస్తున్నాయి. మరి ఆమె ఆల్రెడీ మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి తరఫున అభ్యర్థులు ఉంటారు. ఇక సర్పంచులకైతే టికెట్లు, పార్టీలు ఉండయి కాబట్టి స్వచ్ఛందంగా ఎవరైనా సర్పంచ్ కి పోటీ చేయొచ్చు. అందులో జాగృతి అభ్యర్థులు కూడా ఉంటారని ఆమె ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల రంగంలోకి తెలంగాణ జాగృతి వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ ఉప ఎన్నికల్లో నిజంగానే తెలంగాణ జాగృతి అభ్యర్థి నిలబడితే ఎవరికి నష్టము అంటే మొట్టమొదట బీఆర్ఎస్ కు నష్టము, ఆ తర్వాతనే మిగతా వాళ్ళకు. సో బీఆర్ఎస్ ని నష్టం చేయడానికి బయటి వాళ్ళకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీడిన వాళ్ళే ఎక్కువ ఉత్సాహపడుతున్నట్టు కనిపిస్తుంది. మరి తెలంగాణ జాగృతి అభ్యర్థి నిజంగానే ఎవరైతారు, అయితే వాళ్ళ ఫలితం ఎలా ఉంటుంది, వాళ్ళు చివరి వరకు కొనసాగుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరి తెలంగాణ జాగృతి పార్టీ కూడా రిజిస్ట్రేషన్ పైన కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలకు ఈ ఉప ఎన్నికలతోటి ఒక నివృత్తి కూడా లభించే అవకాశం ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.